ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. నేను అప్పుడే చెప్పాను, మీరే వినలేదు. ప్రేమ లాంటి ఒక అద్భుతం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఈ ప్రపంచంలో పుట్టిన దేన్నైనా అంతం చేయగలం, కానీ మొదటిసారి పుట్టిన ప్రేమని అంతం చేయలేం. ఎందుకంటే అది మనసుకు సంబంధించింది. కావాలంటే విడిగా ఉంచడానికి ప్రయత్నిద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ముందు టికెట్లు కన్ఫర్మ్ చేయి, మేము అమెరికా వెళ్ళిపోతాం. సరే. శ్వేత, ఇకపై ఇల్లు దాటి వెళ్ళకూడదు. ఊరికి వెళ్ళడానికి అన్ని సర్దుకో. లోపలికి వెళ్ళు. ఏంట్రా పొరుగురు బండిలో కనిపిస్తోంది? అవునన్నా, ఆ రోజు బర్రెల సంతలో దెబ్బలు తిన్నాడుగా, వాడేనన్నా వీడు. మళ్ళీ తినడానికి వస్తున్నాడా? రే బండి ఆపరా. ఏంట్రా చూడాల్సిన వాళ్ళను చూసి చెప్పాల్సినవన్నీ చెప్పేశావా? తర్వాత చూద్దామని ఉంటారే, నా విషయంలో అదే చెప్తారు. ఎవ్వడు ఏం చెయ్యలేడు, అర్థమైందా? ఇదిగో చూడు, నేను ఊరికే వదిలిపెట్టినా. తెలుస్తోందిరా. ఒక్కొక్కడికి క్వార్టర్ కొనిచ్చావా, హాఫ్ కొనిచ్చావా? మర్యాదగా మాట్లాడు. ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎరా టీ బోర్డు తగిలించుకొని అద్దె బండిలో వచ్చా? సొంత బండివాడిని, నాకెలా ఉండాలి? ఇంకోసారి అద్దె బండిలో నిన్ను ఈ ఊళ్ళో చూస్తే నిన్ను తగలబెట్టను, నీ బండిని తగలెడతాను. పోరా. అనవసరంగా ఈడితో మనకేంట్రా మాటలు. పదండి 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 పదండి. ఏమండి బాగుందా? ఇలా చూడు, నువ్వు ఎన్నిసార్లు చూసినా అందులో ఏముందో అదే ఉంటుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని త్వరగా బయలుదేరచ్చుగా. ఈ ఆడవాళ్ళకి మొగుడి మీద కన్నా చీరల మీద ఆశ ఎక్కువ. ఎందుకండి అంత అసూయ? మేమైనా మీలాగా సిగరెట్లు తాగుతున్నావా, మందు తాగుతున్నావా, లేక అక్కడక్కడ నిలబడి టీ తాగుతున్నావా? ఊరికే. అమ్మా తల్లి, ఏదో తెలియక చెప్పాను, నన్ను పని చేసుకునేవో. ఏవండి, ఎవరు కావాలమ్మా? శివ ఉన్నారా? అందరూ పైన ఉన్నారమ్మా. ఓకే. శివ, నువ్వెవరమ్మా? ఏమండి, మన శివ లవ్ చేస్తున్నది ఈ అమ్మాయిని. ఏంటి, శివ లవ్ చేస్తున్నాడా? అవన్నీ తర్వాత చెప్తానులే. ఈ అమ్మాయి విశ్వనాథం గారి కూతురు. అలాగా. ఇలా చూడమా, నువ్వు ఎవరో ఏంటో నాకు తెలీదు, కానీ దయచేసి నేను చెప్పేది విను. నువ్వు వెనక్కి వెళ్ళిపోతే మంచిది. ఎందుకు అందరూ ఒకేలా మాట్లాడుతున్నారు? మీరు మంచివారు అనుకున్నాను, కానీ వచ్చిన తర్వాత తెలుస్తోంది మీ అందరి అంగీకారంతోనే మా పెళ్లి జరుగుతుంది. ఎందుకంటే నేను శివని అంతగా ప్రేమిస్తున్నాను. ఏంటి ఇది కొత్త సమస్య? మీకేనండి ఇది కొత్త సమస్య. ఊరుకోండి, జరిగే జరుగుతుంది. ఓకే, దొరికింది. దిగరా.
ఇప్పుడేం చేయాలరా? కెమెరా తీసుకురా, కెమెరా తీసుకురా. ఉండు వస్తాను. కెమెరా ఇలా ఇవ్వు. ఎందుకు ఇవ్వమంటుంటే? ఏం చేస్తున్నావు? మెమరీ కార్డ్ తీస్తున్నాను. ఎందుకు? ప్రింట్లు వేయడానికి. ఏం ప్రింట్? మన ప్రేమ గెలవాలా లేదా? ఇదిగో. రేయ్ రా. వచ్చేసాడయ్యా. సంపేత లోపల పో. వచ్చి ఊరికనే కూర్చుంటే ఏం తెలుస్తుంది? బ్లాక్ టీ కావాలా బ్లాక్ కాఫీ కావాలా అడిగితేనే కదా. ఏదో ఒకటి ఈరా. యా అప్పుడు ఆ విధంగా గొడవ వేసుకోవచ్చని చూస్తున్నారా? ఏంట్రా నువ్వు కూడా హేళన చేస్తున్నావు? ఓ బ్లాక్ కాఫీ ఇవ్వరా? ఇదిగోండి సార్, మిమ్మల్ని ఇట్లా చూస్తుంటే నచ్చట్లేదు సార్. సంతోషంగా మాట్లాడండి సార్. అదేంటో తెలీదురా, జరగకూడదంతా జరిగిపోయింది. కానీ ఇక్కడికి వస్తేనే సంతోషంగా ఉందిరా. అదేం లేదు సార్, మీరు వచ్చిన తర్వాత మేము సంతోషంగా ఉంటున్నాం. ఏమే ఉమా, అచ్చా ఉమా ఇట్రా. ఏదైనా బయటికి చెప్పండి సార్, మనసులో ఉంచుకోకండి. ఏందయ్యా? చూడవే, సార్ వచ్చిన మనిషి మౌనంగా ఉన్నాడు. ఎప్పుడొచ్చినా గలగల మాట్లాడతారు కదా. ఈ రోజు నిన్ను కూడా ఏంటుమ్మా అని అడగలేదు. ఏమైందో అడిగే. ఏమైంది సారు? నిన్నున్న వాళ్ళు ఈ రోజు ఉండరు, ఈ రోజున్న వాళ్ళు రేపు ఉండరు. ఇందులో నువ్వెవరు నేనెవర్రా? ఈడొకడు ఇలా పల్ల లేకుండా ఏ టైంలో ఏం మాట్లాడుతున్నాడు చూడు. వెరీ గుడ్. అంతే అంతే, అలాగే అలాగే. ఇలా చూడు ప్రదీప్, ఇలా బ్యాట్ పట్టుకుని ఇలా రా. కాకును పైన పెట్టి అది అది సూపర్. పర్వాలేదు పర్వాలేదు. ఇలా ఇంకోసారి ఇలా రా. అలాగే అది అంతే అంతేరా. పర్వాలేదు పర్వాలేదు. ఇవ్వరా, ఇవ్వు. ఇవ్వరా ప్రదీప్, ఇవ్వు. తీసుకోండి. రేయ్, నీకెన్నిసార్లు చెప్పాలరా ఇంటికి రావద్దు, గెస్ట్ హౌస్కి రమ్మని? ఎందుకు రావచ్చా? ఈ విషయం అంత ముఖ్యం కాబట్టి ఇంటికే వచ్చాను, లేకపోతే వస్తానా? ఏంటి విషయం? ఇది చూడండి. ప్రదీప్, నువ్వు లోపలికి వెళ్ళు, రేపు ఆడుకుందాం. నాన్న ఇంకాసేపు నాన్న. చెప్పింది వినరా, వెళ్ళు. సరే నాన్న. ఏయ్, లోపలికి రా. అలాగేనయ్యా. ఏమైందండి? ఏం లేదులే, లోపలికి వెళ్ళా. పొమ్మంటున్నానా? చూపించు. ఇది ఎవడు చేసిన పని? అయ్యా,
మీరు ఇతన్ని బర్రె సంతలో పెట్టి కొట్టారని మన వాళ్ళు చెప్పారు. అవును, ఆ రోజు కూడా ఒక అమ్మాయి, అదే అమెరికా అమ్మాయి విశ్వనాథ్ కూతురు. అయ్యా ఇప్పుడు అర్థమైందయ్యా, ఇదంతా ఆ మాణిక్యం తమ్ముడు శివ చేసిన పనే. ఆ అమ్మాయి ఆ శివతో కలిసి తిరగటం నేనే నా కళ్ళారా చూశాను. అలాగా? వాళ్ళు తెలియకుండా ముడివేశారు, దాన్ని ఎలా తెంపుతానో చూడు.